కృష్ణార్పణమస్తు. భగవద్గీత 3వ అధ్యాయం 29వ శ్లోకం. ప్రకృతిర్గుణసమ్మూఢాః సజ్జంతే గుణకర్మసు తాన కృత్స్నవిదో మందా కృత్స్నవిన్న విచాలయేత్. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా అంటున్నారు: గుణముల ప్రవృత్తిచే భ్రమకులోనైన వారు వారి కర్మఫలముల యందు ఆసక్తులవుతారు. కానీ ఈ సత్యములను అర్థం చేసుకున్న జ్ఞానులు ఇది తెలియని అజ్ఞానులను కలవరపరచరాదు అని అన్నారు. మరి జీవాత్మ అనేది గుణములు, వాటి ప్రవృత్తి కంటే భిన్నమైనదే అయితే మరి అజ్ఞానులు ఇంద్రియ వస్తు విషయములపై మమకారాసక్తులు ఎందుకు అవుతారు అని సందేహం రావచ్చు. వారు ప్రకృతి గుణములచే భ్రమకు లోనై వారే కర్తలము అని అనుకుంటారు అని శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో వివరిస్తున్నారు. ప్రకృతి యొక్క త్రిగుణములచే పూర్తిగా సమ్మోహితులై వారు ఇంద్రియ, శారీరక, మానసిక ఆనందం కోసమే పనిచేస్తుంటారు. వాళ్ళు తమ కర్మలను ఒక కర్తవ్యంగా ఫలాపేక్ష లేకుండా చేయలేరు. కానీ కృత్స్నవిత్ అంటే జ్ఞానులన్నమాట. అంతగా విషయజ్ఞానం లేనివారు మనసులను కలవరపెట్టరాదు. అంటే జ్ఞానులు తమ అభిప్రాయాలను అజ్ఞానులపై నీవు ఆత్మవి, శరీరం కాదు, కాబట్టి కర్మ అర్ధరహితమైనది, దాన్ని విడిచిపెట్టు అని బలవంతంగా రుద్దటానికి ప్రయత్నించరాదు. వారు అజ్ఞానులకి తమ విహిత కర్మలను చేస్తుండమని ఉపదేశిస్తూనే నెమ్మదిగా మమకారాసక్తి అతీత స్థితిని చేరుకోవటానికి సహకరించాలి. ఈ ప్రకారంగా ఆధ్యాత్మిక విషయ జ్ఞానం ఉన్నవారికి, అది లేనివారికి ఉన్న తేడాన్ని వివరించిన పిదప శ్రీకృష్ణుడు అజ్ఞానుల మనస్సును కలవరపరచరాదు అనే గంభీరమైన హెచ్చరిక ఇక్కడ చేస్తున్నారు. జై శ్రీకృష్ణ.